హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా దిస్ ఈజ్ నాగ్ సతీష్. మనుషుల్లో ట్రాన్స్జెండర్స్ ఉంటారని మనందరికీ తెలుసు. అయితే పక్షుల్లో కూడా ఉంటాయా? నేనైతే ఎప్పుడు వినలేదు. మరి మీరు విన్నారా? యాక్చువల్గా కీటకాల్లో ఇలాంటి ప్రత్యేకత ఉన్నవి శాస్త్రవేత్తలు చాలా గుర్తించారు. అయితే పక్షుల విషయానికి వస్తే మాత్రం ఇలాంటిది చాలా అరుదు అంటున్నారు. కానీ రీసెంట్గా సైంటిస్ట్ పూర్తిగా మగ లేదా ఆడ కానీ ఒక పక్షిని కనుగొన్నారు. తెలుసా? ఆ పక్షి ఏంటో మీరే చూడండి. చూసారా, అర్ధనారీశ్వరుని రూపంలో ఈ పక్షి చూడటానికి ఎంత బాగుందో. దీనిలో ఆడ మగ రెండు గుణాలు కలిసి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ వింత పక్షి పేరు ఏంటంటే విశిష్ట పక్షి. సాధారణంగా ఇలాంటి లక్షణాలు ఉన్న జీవులను ఏమంటారంటే జినెండ్రోమార్ఫ్ అంటారు. యాక్చువల్గా ఇలాంటి జాతులు పూర్తిగా అంతరించిపోయాయని అందరూ భావించారు. కానీ సడన్గా లాస్ట్ ఇయర్లో న్యూజిలాండ్ శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ హమీస్ స్పెన్సర్స్ దీన్ని కొలంబోలో గుర్తించాడంట. చూసారుగా, ఈ పక్షిని సగం బ్లూ కలర్లో సగం గ్రీన్ కలర్లో చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పక్షికి ఆడ మగ రెండింటికి సంబంధించిన పునరుత్పత్తి అవయవాలు అంటే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ దీనిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే జన్యుపరమైన లోపాలే దీనికి కారణమని చెప్తున్నారు. యాక్చువల్గా ఒక 100 years బ్యాకే ఇలాంటి జాతులు అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు భావించారు. కానీ ఈ నెల తర్వాత ఈ పక్షి మళ్ళీ కనిపించేసరికి శాస్త్రవేత్తలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పక్షి గురించి వినగానే మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? అలా అయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.